వచ్చిన వారికి అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉందండి. అంటే నాగార్జున గారు ఎప్పుడు వచ్చిన సంక్రాంతికి బంగారాజు కానివ్వండి, సో గడిచిన నాయన ఇది హ్యాట్రిక్. సో అలాగే మా శివ 2 సినిమాలు అండ్ మా విజయ్ బెన్ని గారు ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ బెన్ని గారు అండి. అండ్ రెంట్లెస్గా అంటే నిజంగా అందరూ చెప్పినట్టండి 3 months ప్రతి ఒక్కరు అంటే మేమెంత కష్టపడ్డాం మా వెనక ఉండి చాలామంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు. సో ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఎస్పెషలీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే ప్రొడక్షన్లో కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మేము చాలాసార్లు అనుకున్నాం, నాగార్జున గారు మేము అనుకుని ఎవరి క్యారెక్టర్ బాగా వస్తుంది, మీ క్యారెక్టర్ పేరు వస్తుంది అది ఇది అనుకున్నాం. బట్ అందరికంటే సార్ కీరవాణి గారు పట్టిపోయారు. సైలెంట్గా వచ్చి ఆయన అసలు బ్యాక్గ్రౌండ్తో మొత్తం పట్టిపోయారు. సో థ్యాంక్ యూ కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు. ఈస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ నా సామిరంగా సిన్స్ ద డే వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నాగార్జున గారికి ఎంత హ్యాపీగా ఉందో తెలియదు సార్. మీ పొద్దు నుంచి మీ ఫ్యాన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి ఇదండి మాకు కావాల్సింది, మా నాగార్జున గారిది, మా వెంకటేష్ నాగార్జున గారు ఇలాంటి సినిమాలే చేయండి అని మీకు చెప్పమన్నారు సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా డాన్స్ మాస్టర్ విజయ్ గారికి, అలాగే మా దినేష్ గారికి, మా ఈయన డైరెక్టర్ అండ్ డాన్స్ మాస్టర్గా ఈయన 2 songs చేశారు, వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మా ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి కానివ్వండి, రామలక్ష్మణ్ మాస్టర్ కానివ్వండి, వెంకట్ మాస్టర్ కానివ్వండి, అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. ఇట్స్ టీమ్ వర్క్ అండి. డెఫినెట్గా ఈ సినిమాని ఎంత బాగా చేసామంటే ప్రతి ఒక్కరు ఇష్టపడి కష్టపడి చేసాం. సో సంక్రాంతి సినిమా సంక్రాంతి పండగలా ఉంటుంది సినిమా అంతా. సో ప్లీజ్ ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి నా సామిరంగా ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ మెమరబుల్ క్యారెక్టర్. నా ఫేవరెట్ యాక్టర్ నాగార్జున గారితో నాకు మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ నా లైఫ్లో ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి నా స్వామి రంగాతో సంక్రాంతి పండుగని పెద్ద పండుగని మరింత పెద్దగా చేశారనమాట నాగ్ సార్. డెఫినెట్గా మిమ్మల్ని చూస్తూ ఉంటే పండుగను చూసినట్టే ఉంటుంది. అది కూడా పండుగ రోజు చూస్తే అది మరింత పెద్దగా అనిపిస్తుంది, మరింత ఆనందంగా అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా నాగ్ సార్కి చేస్తున్నాను నేను మైక్. ఎస్ సార్, కూర్చొని మాట్లాడొచ్చు కదా? యా, హ్యాపీగా. అందరికీ నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే చాలా చాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్కి ఎలా చెప్పారో నాకు కూడా అలాగే ఫోన్లు చేసి మెసేజ్లు మెంచి అండ్ గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పారేశారు ఇలాగే ఉండాలని అండ్ ఇట్లాగే ఇటువంటి సినిమాలే కావాలని. అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. అండ్ వాళ్ళ అన్కండిషనల్ లవ్, అక్కినేని అభిమానుల అన్కండిషనల్ లవ్ ఎప్పటి నుంచో వేచి ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈ యూనిట్లో మా టీంలో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ అందరూ ఒక ప్రేమతో ఈ సినిమాని తయారు చేసాం. దీన్ని అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలి, సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ సినిమా మేమందరం మొదలుపెట్టాము. అలాగే జరిగింది. అండ్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. నేను ఆ రోజున స్టేజ్ మీద కూడా అన్నాను, మాకు బిగ్గెస్ట్ స్టార్ కీరవాణి గారని. ఇప్పటికీ అదే అంటున్నాను. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు కానీ, ఆయన ఇచ్చిన ఎనర్జీ కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దాని తర్వాత విజయ్ బిన్ని అసలు కొత్త డైరెక్టరు, అఫ్కోర్స్ కొరియోగ్రఫీ చేశాడు. బట్ రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నావు అని అడిగాను నేను మధ్యలో. ఎప్పుడో ఒక 4 రోజులు 1.5 months షూటింగ్ అయిన తర్వాత రోజుకి జస్ట్ 24 hours 3 to 4 hours సార్ నేను పడుకునేది. ఫ్యామిలీని అందరినీ, వైఫ్ని, వాళ్ళ బాబుని వైజాగ్ పంపించాడు. కరెక్టే, వైజాగే కదా, వైజాగ్ పంపించాడు. ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాలి ఇంట్లో ఉంటే అని వాళ్ళని వైజాగ్ పంపించేసి అంత ఇదిగా ఈ 3 months పనిచేశాడు విజయ్ బిన్ని. అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిలిం టు అటెంప్ట్, ఇట్స్ ఎ హ్యూజ్ ఫిలిం, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. బట్ ఆ క్యారెక్టర్స్ని అందరినీ డీల్ చేయాలి. అవన్నీ చాలా బాగా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. అంత కామ్గా ఇంతమందిని హ్యాండిల్ చేస్తా. ఎప్పుడు ఒక కోపం, ఒక చిన్న ఈ లెవెల్ కన్నా అరుపు కూడా పెరగదు, వాయిస్ కూడా పెరగదు. అంత కామ్గా హ్యాండిల్ చేసి అందరినీ, ఆల్ క్యారెక్టర్స్ని
అందరితో చాలా చాలా బాగా చేయించుకున్నాడు, అన్ని క్యారెక్టర్స్కి బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఐ బిలీవ్ హీ హ్యాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్. ఇదే టెంపర్మెంటు, ఇదే పద్ధతిగా ఇలాగే ఉంటే హీ హ్యాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్. అండ్ అఫ్ కోర్స్ మా సంక్రాంతి అల్లుడు శివేంద్ర హనుమాన్ చేశాడు. అది అండ్ హనుమాన్ తర్వాత ఈ రెండు సినిమాలు మరి ఇక సంక్రాంతి కంటే శివేంద్రని పెట్టుకుంటారేమో కెమెరామెన్గా. సో బట్ నాట్ జస్ట్ దాట్, రెండు సినిమాల్లో నేను చూడలేదు హనుమాను, రేపెల్లుండి చూస్తాను, టైం లేదు, సో చూస్తాను నేను. బట్ బయట విన్నాను హిజ్ వర్క్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అని. అలాగే మా సినిమాలో కూడా చాలా చాలా చక్కటి వర్క్ చేశాడు. తను కూడా విజయ్ బిన్నీలానే మాట వినపడదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు, బట్ కామ్గా పని అయిపోతూ ఉంటుంది. అండ్ మల్టీ కెమెరా సెటప్స్ అంత ఈజీ కాదు. మల్టీ కెమెరా సెటప్స్తో త్వరగా సీన్స్ ఫినిష్ చేసి, బట్ విత్ క్వాలిటీ, దట్ ఈస్ అవుట్ స్టాండింగ్. ప్రొడ్యూసర్స్ మా చిట్టూరు గారును పవన్ గారు. చిట్టూరు గారు నాకు బాగా గుర్తు, కథ వినగానే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరిలోనే 2023 జనవరి ఫిబ్రవరిలోనే కథ ఇది బాస్, ఆయన అందరినీ బాస్ అంటారు, సో బాస్ ఈ కథ ఇది సూపర్ హిట్ అవుతుంది అన్నారు. అలాగే ఆయన మాట నిజమైంది. చిట్టూరు గారు మీరు ఎక్కడ మాకు అందించిన ప్రోత్సాహం కానీ వెనకాల నుంచి తోసిన విధానం కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పవన్ ఎక్కడున్నాడు? పవన్, యా, యూ ఆల్సో ఆల్వేస్ దేర్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బ్యూటిఫుల్ వసుంధర, షీ వాజ్ ఆల్సో దేర్ ఆన్ సెట్స్ ఆల్ ద టైమ్, కీపింగ్ ఎవ్రీబడి కామ్, రెడీ. అమ్మాయి ఉంటే గట్టిగా అరవలేం కదా, సో కొంచెం తగ్గేవాళ్ళం. సో అండ్ అలాగా అందరు టెక్నీషియన్స్, మా ఆర్ట్ డైరెక్టరు, ఎవ్రీబడి, ఆర్ట్ డైరెక్టర్ రెడీ అయిపోయి సెట్ టైంకి రెడీ అయిపోయి వచ్చేసే, ఎందుకంటే ఇలా టైంలో నడుస్తున్నప్పుడు అందరూ అలాగే. అండ్ మా శశి నాకు మంచి స్లాంగ్లో అతను మనం ఒకసారి డైలాగ్ చెప్పాయా అంటే తన డైలాగ్ చెప్పేవాడు. సో చక్కగా అనేవాడిని, లేదు చక్కగా అనాలి అనేవాడు. ఇలా జరుగుతూ ఉండేవి. సో డబ్బింగ్లో పక్కన కూర్చోబెట్టుకుని నేను డబ్బింగ్ చెప్పాను. అలాగే మా విజయ్ ఉన్నాడు, ఎక్కడున్నాడు విజయ్? రాలేదా, ఊరెళ్ళాడా? సో కో డైరెక్టరు. ఆయన లేకపోతే, ఆయనకి బెత్తం ఒక్కటే లేదు, ఆ బెత్తం ఉండుంటే, లేకపోతే బెత్తం ఉండుంటే అలాగే అందరితో పనిచేయించాడు. అండ్ అక్కడ ఉండి ఒక గంభీరంగా వాయిస్ ఉంటుంది, వినపడతా ఉంటుంది ఎక్కడున్నా సరే. ఇలా చెప్పుకుంటూ రావచ్చు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆర్టిస్టులుగా అల్లరి నరేష్, అసలు అల్లరి అంటే నరేష్, సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అంటే నిజంగా మనిషిలోనే ఆ క్యారెక్టర్లో ఉన్న సింప్లిసిటీ, ప్యూర్నెస్ నిజంగా మనిషిలో కూడా అదే ఉంటుంది. అండ్ తను చేసిన సీన్స్ కానీ, డాన్సులు కానీ, అంటే బయటకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ డూయింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్.